నిన్న బోధన్ పట్టణంలో ఏదో మీటింగ్ జరిగిందంట. కొంతమంది ప్రెస్ మిత్రులు మీటింగ్ చేసిరంట. నాకు కొంతమంది ఫోన్ చేశారు. ఏమని, అక్రిడేషన్ కార్డులు ఉండాలా, యూట్యూబ్లు ఉండొద్దు అని, చిన్న పత్రికలు యూట్యూబ్లు ఉండొద్దు అన్నట్టు మాట్లాడడం జరిగిందంట. అక్రిడేషన్ ఉండొద్దని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అక్రిడేషన్ లేని వారు రిపోర్టర్ కాదని ఎవరన్నారు? యూట్యూబ్ వాళ్ళు రిపోర్టర్ కాదని ఎవరన్నారు? యూట్యూబ్ చిన్న పత్రికల పక్షాన మేము నిలబడుతున్నాం. మా దళిత జర్నలిస్ట్ ఫోరం నిలబడుతుంది. ఒకవేళ ఇదే యూట్యూబ్ ఇదే చిన్న పత్రికలంతా ఏకమైతే, నేను ఒకటి అడుగుతున్నా, ఒకటి ప్రశ్నిస్తున్నా, ఇదే బోధనలా పెద్ద పెద్ద ఛానళ్ళు పెద్ద పెద్ద పత్రికలు అనుకుంటా తిరుగుతూ కొన్ని చోట్ల బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ప్రశ్నించినప్పుడు గొడవలు అయినప్పుడు ఆ రోజు చిన్న పత్రికలు యూట్యూబ్లు అందరిని తీసుకువచ్చి ధర్నాలు చేసినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదు అక్రిడేషన్లు యూట్యూబ్ చిన్న పత్రికలు? గిట్లాంటివి మాట్లాడితే ఆడు సైకో, సోషల్ మీడియాలో పెడతాడు. సోషల్ మీడియాలో పెట్టద్దా? సైకో అంటారా? బరోబ్బర్ సైకో. ప్రజల పక్షాన ప్రభుత్వం మధ్య వారధిగా బెండు కాకుండా లాలుచి పడకుండా వార్తలు రాయడంలో సైకో. ఎస్, ఐఎమ్ సైకో. వార్తలు రాయడంలో పాగల్, సైకో. నేను ఒప్పుకుంటున్నా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, యూట్యూబ్ చిన్న పత్రికలు అవసరం ఉన్నప్పుడు వాడుకునే మీరు చిన్న పెద్ద అనే తారతమ్యాలు పెడితే ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ఒక్కొక్కరు జాతకాలు తీస్తే బిడ్డ విమర్శించద్దు, అక్కడి దాకా తెచ్చుకోకండి. చిన్న పత్రికలు యూట్యూబ్ను విమర్శించే వాటిని ఎవరైతే అంటున్నారో వారి గురించే మాట్లాడుతున్నా. అందరి విలేకరులు నేను అంటలే. చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానళ్ళు అక్రిడేషన్ కార్డు లేని వారు అని చిన్న చూపు చూస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా. మీరు పెట్టుకోండి, మీ మీటింగ్లు పెట్టుకోండి, మీ యూనియన్లు తయారు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మేము అడ్డురాం. కానీ చిన్న పత్రికలు యూట్యూబ్లు అక్రిడేషన్ లేని వారని విమర్శించద్దు. ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచినప్పటి నుంచి రక్తాన్ని ధారపోసుకొని వార్తలు రాసే యూట్యూబ్ వాళ్ళు చిన్న పత్రికల గురించి మాట్లాడకండి. వారు రాసినంత ఎవరు రాసలే. కాబట్టి బోధనలో డిస్కస్ జరిగిందనే విషయం మీదే మాట్లాడుతున్నా. డిస్కషన్ చేసిన వారు ఎవరో పేర్లు కూడా వచ్చినాయి, వాళ్ళకు ఉద్దేశించి మాట్లాడుతున్నా తప్ప ఎవరిని మాట్లాడతలేదండి. ప్రతి విలేకరులకు నేను దండాలు పెడతా, పాదాభివందనం చేస్తా. కానీ విమర్శించే వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. దళిత జర్నలిస్ట్ ఫోరం బోధనలో బరోబర్ దిగుతుంది. అట్లాంటి విమర్శించిన వారి తాట తీస్తుంది.